ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడంలో కూడా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు రాజకీయాల్లో తనదైన శైలిలో ప్రత్యేకంగా బలహీన బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించిన అనేక సమస్యల్ని సామాజికంలో ఉండే అరాచకత్వాన్ని రాజకీయ చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పడానికి సాక్షిస్తూ ఉన్నాం. ఈనాడు మరొకసారి చెప్తా ఉన్నాం మీకు, నియంత్రిత పాలనకి శరమగీతం పాడబోతున్నాం. ఈ యువకులతో ఈనాడు పోలిపల్లి మహోత్సవంలో మరొకసారి మీకు సవాలు విసురుతున్నాం. 2024లో జరగబోయే ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో ప్రజాస్వామ్య కురుక్షేత్రంలో డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించిన షెడ్యూల్ కులాలకు సంబంధించిన ప్రజా ఆదరణతో మరొకసారి అధికారం వస్తామని చెప్పడానికి ధైర్యంగా చెప్పదలుచుకున్నాం. ఈనాడు మరొకసారి మీ అరాచకానికి అంతిమ గడలు వచ్చాయని చెప్పడానికి ఈ వేదిక ద్వారా యువకులం మరొకసారి ప్రత్యేకంగా యువతి యువకులు నడువు కట్టాలని బలహీన వర్గాల యొక్క యువతి యువకుల్ని ప్రత్యేకంగా కోరుకుంటూ నవశకానికి నాంది పలకమని, నవయుగానికి తెలుగుదేశం పార్టీ జనసేన నడువు కట్టిందనే విషయాన్ని స్పష్టంగా చెబుతూ మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు పితాని గారు. అలాగే కార్యకర్తలందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి, వేదికకి అటువైపు కూడా చాలా స్పేస్ ఉంది కాబట్టి వీలైనంత వరకు, ఎందుకనంటే ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు కాబట్టి కొంతమేరకు మీరందరూ కూడా అటు వెళ్ళగలిగితే, స్పీకర్స్ కూడా మాట్లాడే వక్తలందరూ కూడా ఆ వేదిక నుంచి మాట్లాడబోతున్నారు కాబట్టి మీకు చూడడానికి గాని వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి గాని అటువైపు అయితే ఇంకా వీలుగా ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు అటు మూవ్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు లీడర్స్ మోంటాజ్ వీడియో ప్లే చేయాలని సాంస్కృతిక విభాగానికి కోరుకుంటున్నాం.